ఈ మిస్యూజ్ జరుగుతూ ఉందో కాల్ ట్రాన్స్ఫరింగ్లో అని రిలయన్స్ లాంటి కంపెనీస్ తోడుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఏ విధంగా ముంచినాయి వందల వేల కోట్లలో. ఇటువంటి కంపెనీల పైన పార్లమెంటు ద్వారా లేవనెత్తుతూ మానిటరింగ్ మెకానిజం అని లేకుండా పోతూ ఉంది. ఒకటి జిల్లాలలో ఇంకా ఈ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండడానికనంటూ ఈ కేబుల్ సప్లై లేకపోవడంతో కూడా చాలా పెరుగుతున్న పట్టణంలో మిగతా ప్రాంతాలకి ఈ సర్వీసెస్ ఇవ్వలేకపోతూ ఉన్నారు. దాని కొరకు కూడా ఈ ఎక్విప్మెంట్ సప్లై పైన కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సింది ఉంది. అట్లాగే ఇలాంటి ఆందోళన అవసరం చెందాల్సిన లేదు. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం అనేది మినిమం 54 మంది పార్లమెంట్ సభ్యులు ఉండాలి. తృణమూల కాంగ్రెస్కి ఆ సభ్యులు కూడా లేరు అంతమంది. లేకపోవడమే కాకుండా ముందుగా తృణమూల కాంగ్రెస్ పార్టీ పైననే విశ్వాసం లేదు మిగతా ప్రతిపక్ష పార్టీలలో. వాళ్ళు విశ్వాసం పెంపొందించుకున్నాక అప్పుడు ఆలోచిస్తాలి ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలి. తెలంగాణ ఇవ్వకపోతే పోటీయా లేక పోతరా టీఆర్ఎస్లోకి వెళ్తారని ఒక రూమర్ ఉన్నా సార్. ఇట్లాంటి రూమర్లన్నీ కూడా కొందరు పార్టీలో కోవర్ట్లుగా పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది కూడా మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. వారి కుమారుడు ఆయనకు ఆత్మసాక్షి అయిన కేవీపీ రామచంద్రరావు కానీ పార్లమెంట్లో నీళ్లు తాగుతూ చెమటలు కక్కి తెలంగాణ అడ్డుకోవడంలో ఏ విధంగా పాత్ర పోషించినది అందరికీ విదితమే. ఈ కేవీపీ రామచంద్రరావు గారు కొందరు ఒక కులస్తులను అందరినీ కూడా దగ్గర తీసుకొని వాళ్ళతోటి తోడుకొని ఒక కోవర్ట్ ఆపరేషన్ కూడా చేస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఈరోజు తెలంగాణ కొరకై రాజీనామాలు చేసినామని పిల్లలపైన ప్రమాణాలు చేసి పార్టీ వదిలిపెడతాం అన్నీ చెప్పిన వాళ్ళు నిలువెత్తు తెలంగాణ అడ్డుకున్న రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు పైన పార్టీ పెట్టిన వారి కుమారుడికి మద్దతు తెలుపుతూ నాయకత్వాన్ని చెప్తూ బాబుల రాజ్యం తెస్తామని చెప్పి ఇటు జగన్ బాబు చంద్రబాబు అసలు బాబుల రాజ్యం వద్దు రాబోయే మాకు తెలంగాణ కావాలనంటే వారి పార్టీలో చేరతామని చెప్పే వాళ్ళంతా కూడా తెలంగాణ ద్రోహులు. వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలిపే ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి 800 మంది పైన ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళ ఆత్మల సాక్షిగా తెలంగాణకు ద్రోహం చేసే వ్యక్తులుగానే పరిగణించాలి.